పెళ్లి చేయాల్సింది 20 years వాళ్ళకా 60 years వాళ్ళకా చూడాలి కదా, అది చూడు. పిల్ల తల్లియా, అదేనా చూడాలి కదా, అది చూడు. డీటెయిల్స్ కావాలా? సో లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అండ్ టీ. బాయ్ బాయ్ రాధా బాయ్ చెప్తా అంటే హాయ్ హాయ్ అయితా అంటే మనసంతా గాయ్ గాయ్ గాయ్. బాయ్ బాయ్ రాధా బాయ్ నీ కళ్ళే గంజాయ్. నీకు కూడా బాగా అలవాటు అయిపోయింది నా ఎంట్రీకి అమ్మాయిలు సాంగ్ వేయడం. ఒకసారి చూసుకో, క్యారెక్టరేషన్ చూసుకోనా. జీలకర్ర బెల్లం. హలో, అవును, అమెరికా నుంచి అనకాపల్లి వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నా దగ్గరే దొరుకుతారు. నాది సిటీలో #1 మ్యారేజ్ బ్యూరో. హలో, ఇదే కాదు, నా దగ్గర రెంట్కు మామ దొరుకుతాడు, రెంట్కు బామ్మ దొరుకుతుంది, రెంట్కు బాబాయ్ దొరుకుతాడు, రెంట్కు చిన్న పిల్లలు కావాలన్నా నా దగ్గరే దొరుకుతారు. ఈ రోజు అవిటికే ఎక్కువ డిమాండ్. మీకు ఎవరు ఎక్కువ కావాలంటే ఎక్కువ రండి నా జీలకర్ర బెల్లం. నా మ్యారేజ్ బ్యూరో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే. ఏంటో ఈ టెన్షన్. నమస్తే మేడం, రోజా గారు. ఏంటి మేడం, మీకు 2 పిల్లల్ని రెంట్కి ఇచ్చి 4 నెలలు అవుతుంది. 2 పిల్లల రెంట్ ఇప్పటి వరకు పంపిలే మీరు. బయటేమో అందరికి నా సొంత పిల్లలు చెప్పుకొని తిరుగుతున్నారు నా జీలకర్ర బెల్లం. ఒక 1 నెల రోజులు చూస్తా, రెంట్ పంపించలేదు ఇంకో పిల్లలది, 2 పిల్లలు లాక్కొని వస్తా నా జీలకర్ర బెల్లం. ముందే చెప్తున్నా. అలా సుబ్బారావు గారు, మీ చిన్న కొడుకుకి ఏదో పెళ్లి సంబంధం కావాలన్నారు. మీ కొడుకు వయసు ఎంత? 92. ఒక్క నిమిషం. ఓకే 1992. మీరు 92 అనేసరికి ఆల్రెడీ ఇక్కడ సంబంధం కూడా చూసేసాను నేను. ఒకసారి ఆఫీస్కి వచ్చి ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి సార్. ఓకే సార్, ఓకే. ఈ ఫోన్లు ఏంటో, ఈ గొడవ ఏంటో. హలో, చెప్పండి. రెంట్కి కావాలా? ఎవరు రెంట్కి కావాలి? అత్త క్యారెక్టర్ రెంట్కి కావాలా? అత్త ఉంది, మామ రెంట్కి కావాలా? ఓకే. సెలబ్రిటీయా లోకలా? సెలబ్రిటీయా? ఉన్నారు, నాగబాబు గారు ఉన్నారు. 2 లక్షలు రెంటు. ఇదిగో నేను ముందే చెప్తున్నా, ఆయనకు మీరు సమయానికి డబ్బులు ఇవ్వలేదనుకో ఆయన మీ అత్తను వేసుకొని వెళ్ళిపోతాడు. ముందే ఆయనకి జాలిగుండే ఎక్కువ. అర్థమైందా? సమయానికి పేమెంట్ ఇచ్చాడు నా జీలకర్ర వల్ల, అది చూసుకొని జాగ్రత్త. ఇగో బ్రోకరు. ఎవడరా బ్రోకరు నా జీలకర్ర బెల్లం? ఏందబ్బా ఇట్ట పీకినావు? బ్రోకర్ అంటే పీకరా? అట్టయినావా? మరి కాదా ముసల్నక్క? నేను కూడా అట్టయినలే, ముసల్నక్క అనేందుకో లెక్క సెట్ అయిపోయిందా? మ్యాటర్లోకి వద్దామా? ఏంటో చెప్పు. ఏం లేదు, షష్టి పూర్తికి ఒక 50-60 ఏళ్ళు ఆవిడ కావాలి రెంట్కో. షష్టి పూర్తి అనేది పెళ్ళంతో చేసుకుంటారు కదరా నా జీలకర్ర బెల్లం. బెల్లం లేకనే రైట్కి వచ్చింది నా జీలకర్ర బెల్లం. పోయిన పెళ్ళం మీద ప్రేమ లేదు కానీ నీకు షష్టి పూర్తి మీద ప్రేమ కలిగిందారా నా జీలకర్ర బెల్లం? సరే నాకెందుకులే కానీ, సెలబ్రిటీ కావాలా లోకల్ కావాలా? సెలబ్రిటీనే. ఒకసారి 2 లక్షలు రెంట్ అవుతుంది చూడు. రోజా గారు 3 లక్షలైనా ఓకే. ఒకసారి చూడు, రోజా గారిని చూడు. నేను అడిగింది నా ఏజ్ గ్రూప్, ఏజ్ బార్ అయిన వాళ్ళని కాదు. చంపేస్తా. అయినా ఆవిడకి 50-60 ఏళ్ళు లేనిది 80-90 ఏళ్ళు ఉంటాయి ఈజీగా. అయ్యో అమ్మ నా ముసలక్క, రోజా గారి ఏజ్ ఈడు ఇంత కరెక్ట్ గా చెప్పాడంటే ఇడు మామూలు ముసలోడు కాదు ఈ జీలకర్ర బెల్లం. సరే, నా దగ్గర 2 సెలబ్రిటీలే ఉన్నారు, తక్కినంత లోకలే. కావాలంటే లోకల్లో సెలెక్ట్ చేసుకున్నా జీలకర్ర బెల్లం. షష్టి పూర్తి అర్జెంట్ గా చేసుకోవాలి. ఆ లోకల్లోనే ఒక 50-60 ఏళ్ళు ఆవిడ చూపించబ్బా. ఇక్కడ చూడు, ఈవిడోకనా రష్మి? ఏమి మరీ లేత అయిపోలా? మేకప్ తీస్తే 50-60 సంవత్సరాలు ఉంటదిలే. అట్లా అయినా ఇట్లా మేకప్ వేసుకొని మేనేజ్ చేసేవాళ్ళు నాకెందుకు బ్రోకరు? ఎవరా బ్రోకరు? నువ్వు బ్రోకరు, దానికి పోగులు పెడతా. ఇంకోసారి ఇటు కనపడితే నీ షష్టి పూర్తి నేను చేస్తాను ముసలక్క. హలో, ఈ అడ్రస్ ఎక్కడ అన్నారే, ఎక్కడబ్బా? ఈ అడ్రస్ కాస్త చూసి చెప్పరా. నా అడ్రస్సే నీ దగ్గరికి ఎలా వచ్చింది? దొంగతనం చేసావా? దొంగదానా? నా అడ్రస్ తెలియక నేను 4 రోజులు నా ఆఫీస్కి రాలేకపోయాను. ఏంటి, నీ అడ్రస్ నీకు తెలీదా? మొత్తం వరకు తెలుసు. చార్మార్ పక్కన ఒక గల్లీ అని తెలుసు. ఆ చార్మార్ ఎక్కడుందో నాకేం తెలుసు? నా జీలకర్ర బెల్లం. ఇదిగో
నీళ్ళు తాగు చెప్పండి మీకు ఏ రకంగా సహాయపడగలను? నా కూతురికి ఒక మంచి పెళ్లి కొడుకుని చూస్తున్నాను. అవునా? చల్లగా ఏమైనా కావాలా వేడిగా ఏమైనా కావాలా? థ్యాంక్స్ అండి, ఇప్పుడు నేనేం తాగను. హలో, మీరు తాగడానికి తినడానికి అడగల, పెళ్లి కొడుకు చల్లగా కావాలా వేడిగా కావాలని అడుగుతున్నా. జీరకాయ బెల్లం అదేంటి? 50 సంవత్సరాలు దాటిందనుకో చల్లబడిపోయాడని అర్థం. 30 సంవత్సరాల లోపు ఉన్నాడనుకో వేడిగా ఉన్నాడని అర్థం. ఈ మధ్యలో కొంతమంది 75 సంవత్సరాలు దాటినా వేడవుతున్నారు. ఈ టైప్ ఆఫ్ పెళ్లి కొడుకులో ఏ టైప్ ఆఫ్ పెళ్లి కొడుకు కావాలని అడుగుతున్నానే నా జీలకర్ర బెల్లం. నా కూతురికి 25-26 సంవత్సరాల వయసున్న పెళ్లి కొడుకు కావాలి. అయితే వేడిగున్నవాడే కావాలి. నీ కోట బయట టైప్ కూతురుది. ఇదిగోండి, నా కూతురు జాతకం చాలా మంది పంతులకి చూపించాను. దాన్ని చేసుకున్న వాడి జీవితంలో ప్రశాంతత ఉండదు అని చెప్పారు. అది వాడికి టార్చర్ కదా, నీ కూతురు కాదుగా. నీ కూతురు ఫోటో ఒకసారి. మొహమ్మద్ ఖాన్ నీ కూతురా? పంతులు చెప్పింది కరెక్టేనే జీలకర్ర బెల్లం. నీ కూతురు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మగాళ్ళకి ఎవరికి ప్రశాంతత ఇవ్వట్లేదు. ఇంకా కట్టుకున్న వాడికి ఏమి ఇస్తుంది నా జీలకర్ర బెల్లం? సరే కానీ నీ జీలకర్ర బెల్లం వేడి ఏంటి? మీ ఆయన ఏడి? ఆయన లేరండి. ఓ, అవుట్ ఆఫ్ స్టేషనా? కాదండి, 4 సంవత్సరాల క్రితమే ఆయన పోయారు. ఓ, ఐఎమ్ సారీ అండి, ఏమనుకోవద్దు. పర్వాలేదులేండి, పోయే వాళ్ళని మనం ఆపగలవా చెప్పండి. హలో, నేను సారీ చెప్పింది మీ ఆయన పోయినందుకు కాదు. ఇందాక నీళ్ళు తాగమని ఇచ్చాను కదా, నా ఎంగిల్ నీళ్ళు నీకిచ్చాను, అందుకు సారీ చెప్పా. మా ముసలోడు పోతే నాకేంటి, ఉంటే నాకేంటి నా జీలకర్ర బెల్లం. ఎగస్ట్రాలు మాట్లాడుకో. నీ దగ్గర నా కూతురికి సరిపడే సంబంధం ఉందా లేదా అది చెప్పు, అంతే. ఎందుకు కంగారు పడతారు? ఎందుకు కంగారు పడతారు? పెళ్ళి అంటే ఆశమాసి కాదు, చాలా కూల్గా ఉండాలి. అర్థమైందా? ఇక్కడ చూడు, రష్మిని చూడు, పొద్దు నుంచి రాత్రి వరకు నా మ్యారేజ్ బుర్లో కూర్చొని వెళ్తుంది పెళ్లి కావాలని. ఆయన అవుతుందా? ఓపికతో కూర్చోట్లా. ఆవిడలో పెళ్లి చేసుకోవాలని కసి పట్టుదల ఆవిడలో ఉన్నట్టు మనలో ఉండాలి. నా జీలకర్ర బెల్లం అన్ని అర్థం చేసుకోవాలి. ఓ ఉప్పుకుంటే కాదు, వేడి వేడి మీద ఏ జీలకర్ర బెల్లం కావాలంటే దొరకదమ్మా. ఇటు చూడు, ఇతను చూడు, సంజీవి, జబర్దస్త్ డైరెక్టర్. ఈయన కూడా నాకు పిల్లని చూడమన్నాడు, వెనకాలేమో ఇంత పిల్లక ఈయనకి. ఈయన పిల్లకాని చూసి ఏ గిలక మెచ్చట్లేదు. ఒక మాట చెప్పాను, నీకు పిల్లని చూస్తా అని, ఆ భ్రమలో బతికేస్తున్నాడు. ఎప్పటికైనా పెళ్లి అవుతుంది. ఈ పిల్లకని చూసి ఏ గిలకం వేస్తుంది. అలా ఓపిక ఉండాలమ్మా. ఓ ప్రతి వేడి వేడి మీద కావాలంటే దొరకదమ్మా. వీళ్ళందరి గురించి నాకెందుకు? అయ్యో, నా కూతురికి ఒక పెళ్లి సంబంధం కుదరట్లేదే. నా కూతురికి పెళ్లి అవుతుందా అవ్వదు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? జీలకర్ర బెల్లం కొండ ముచ్చు ముఖం దానివి, నీకే పెళ్ళైంది. నీ కూతురు కావరా? ఎవడో ఒకడు జీలకర్ర బెల్లం తగడతాలే. నువ్వు కంగారు పడకు. అదే ఆ కోతి ముఖముడు. మొన్న వాడికే నేను పెళ్లి సెట్ చేస్తాను, నీ కూతురు సెట్ చేయనా? ఏంటి సార్, శోభనం చేసుకోకుండా ఇలా వచ్చారేంటి సార్? ఏంట్రా చేసుకునేది? నీ పీక కొద్దామని వచ్చా. ఏమైంది సార్? ఏమైందా? నేను ఏమన్నాను? ఒక పిల్లనిచ్చి పెళ్లి చేయమన్నా. నువ్వేంట్రా పిల్ల తల్లినిచ్చి పెళ్లి చేస్తావు? బెడ్రూమ్ లోకి పాల గ్లాస్ తో వస్తుంది అనుకుంటే 2 పిల్లలతో వచ్చింది. తెచ్చిన పాలన 2 పిల్లలు దాపించి ఆ ముగ్గురు ఆ బెడ్ మీద పడుకున్నారు. కలిసొచ్చే కాలానికి నరిసొచ్చే పిల్లలు కావాలని నేను అడిగానా? పెద్దవాళ్ళు ఏం చెప్పారు? నాకేం చెప్పలే, నీకేం చెప్పారు చెప్పు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. మీకు నేను ఒక అబద్ధం ఆడి ఒక పెళ్లి చేసే తప్ప? నిన్ను ఆ పెద్దవాళ్ళని నరికి పోగులు పెడతా బిడ్డ. నాకు అదంతా తెలియదు. నాకు ఆ పోరి వద్దు, ఆ పెళ్ళి వద్దు, ఆ పెళ్లి వద్దు. నాకు ఇంకో పెళ్లి కావాలి. అయినా ఇదవతి ఈవిడ కూడా పెళ్లి కొడుకు కోసం వచ్చింది సార్. ఆ పెళ్లి కొడుకు నేనెందుకు కాకూడదు? నీ కొండ ముచ్చు మొహానికి నేను పెళ్లి చేసుకోవాలరా? కొండ ముచ్చు ముఖం దానా? నీ ముఖానికి నేను ఎక్కువనే రా పెళ్లి చేసుకుంటా. నేను చేసుకుంటా. చంద్ర మ్యారేజ్ బ్యూరో అంటానే అది. ఎవరితో ఎవడికి పెళ్లి అవుతా ఎవడికి తెలియదు. నా జీలకర్ర బెల్లం ఈడికి అదృష్టం ఏంటో, అందరు పిల్లల తల్లి తగులుతున్నారు ఈడికి. రష్మి, నీ కసి పట్టుదల చూస్తే నాకే చాలా అనిపిస్తుంది. నిన్ను ఎవరు చేసుకునేటట్లేడు కానీ నేను చేసుకుంటా. విడు ధైర్యం విసిరిన రాకెట్టు. రోజా గారు, మీకు ఎలా అనిపించింది వీరి పర్ఫార్మెన్స్? సూపర్ గా ఉంది నా జీలకర్ర బెల్లం.
అసలు ఆ డైలాగ్ ఎక్కడ పట్టుకొస్తాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మ్యానరిజం. నిజంగా నీ యొక్క స్కిట్ అనగానే ఇప్పుడు మొత్తం ఆడియన్స్ కూడా ఎలా అయిపోయారంటే చంద్ర స్కిట్ ఎప్పుడు వస్తుందా అన్న ఉత్సాహం ఎక్కువైపోయింది. ఎందుకంటే అందరికి రీచ్ అయ్యేలాగా చాలా మాస్ గా ఉంటుంది అండ్ డైలాగ్ పంచెస్ సూపర్ గా ఉంటుంది. సో మీ డైలాగ్స్ తో పాటు ఆయన మధ్యలో వచ్చి ఏంటి నాకు 85 ఏళ్ళ అసలు నా వయసు మీద ఎదుర్కొంటారంటే అందరు కలిసి. మీకే క్రేజ్ ఎక్కువ ఉంది మేడం. ఏంటి వయసు ఎక్కువైందనా? అక్కడ చూడండి. ఓకే, మరి లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా సూపర్ గా నడిచి వచ్చే కలిసి వచ్చేది ఏమంటే కలిసి వచ్చే కాలానికి నడిచే పిల్లలు కావాలని అడిగానారా? సూపర్ సూపర్ సూపర్. నాగబాబు గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? చాలా బాగుంది చంద్ర. నీ రెగ్యులర్ సిగ్నేచర్ టైటిల్ ఉంటుంది, నీకు అది పడద్ది, లేకపోతే చేయలేవు. చాలా బాగుంది, మంచి సిగ్నేచర్. జీలకర్ర బెల్లం అని మొత్తం ముగ్గురు బాగా చేశారు నీ పార్ట్నర్స్ ముగ్గురు. మధ్యలో ఎటొచ్చే రేష్మినే పాపం వెయిటింగ్ మ్యారేజ్. కానీ అన్యాయం పాపం. రేష్మికి ఏంటి బ్రహ్మాండమైన మంచి బ్రహ్మాండమైన మంచి మొగుడు వస్తాడు. నైస్, వెరీ గుడ్.